మేడం ఇది డెలివరీ తర్వాత మనం కొన్ని పాటించాల్సిన వాటికి మనం ఈ రోజు రేట్ చేద్దామా? ఎస్, తప్పకుండా. ఫస్ట్ వన్, డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ 10/10 మనం డెలివరీ అయిన ఇమీడియట్ గా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫస్ట్ 6 months వరకు ఖచ్చితంగా ఆపకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి మదర్స్, సో దట్ బేబీ న్యూట్రిషన్ అండ్ ఆల్ చాలా చాలా బాగుంటది. డెలివరీ తర్వాత పత్యాలు ఉండాలా? లేదు, అస్సలు ఉండకూడదు. డెలివరీ తర్వాత న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మేము ఎంత చెప్పినా కూడా చాలా మంది మూఢనమ్మకాలకి పోయి వాళ్ళకి వాటర్ ఇవ్వకపోవడం, వాళ్ళకి చాలా కర్రీస్ పెట్టకపోవడం, ఫ్రూట్స్ ఇవ్వకపోవడం, ఎగ్స్ పెట్టకపోవడం, ఇలాంటివి చాలా ఫాలో అవుతారు. అది చాలా చాలా రాంగ్. సో ఐ రేట్ ఇట్ 1/10. డెలివరీ అయ్యాక బెల్ట్ ఆర్ బట్ట కట్టుకోవాలా? బెల్ట్ ఐ రేట్ ఇట్ 8/10. ఎందుకంటే బెల్ట్ పెట్టుకోవడం వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటది. కానీ పొట్ట తగ్గడం కోసం మాత్రం వర్క్ అవ్వదు. బట్టకి అగైన్ ఐ గివ్ 2/10. బట్ట అది అన్యూనిఫామ్ గా హోల్డ్ చేస్తుంది, దాని వల్ల పెద్ద యూజెస్ లేదు. కానీ కొంతమందికి అలవాటు ఉంటది కాబట్టి నార్మల్ డెలివరీ తర్వాత ఓకే. డెలివరీ తర్వాత బాత్ చేయకపోవడం అది చాలా చాలా రాంగ్. దిస్ ఇస్ అగైన్ 0/10. బాత్ చేయకపోవడం వల్ల మురికి జమ అవ్వడము, వాళ్ళకి హైజీనిక్ ఉండకపోవడం, స్వెట్ అండ్ బ్లీడింగ్, ఇవన్నీ అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. తప్పకుండా స్నానం చేయాలి.